కర్రీ లేకపోయినా కూడా పచ్చళ్ళతో తినడానికి చాలామంది ఇష్టపడతారు కదా! అలాంటి ఒక మంచి కమ్మనైన పచ్చడి ఈ దొండకాయ పచ్చడి. టమాటా లేకుండా కూడా చాలా టేస్టీగా చేయొచ్చు. ముందుగా అయితే దొండకాయ నీట్‌గా వాష్ చేసుకొని చక్రాల్లా కట్ చేసుకోవాలి. చక్రాల్లాగా అయితే మంచిగా అన్ని వైపుల నుంచి దొండకాయ బాగా వేగుతుంది. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు, పల్లీలు అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి ముందుగానే వేస్తే మాడిపోతుంది. సో, కొంచెం లాస్ట్‌లో ఎండుమిర్చి, వెల్లిపాయ వేసేసి అలా కొద్దిగా ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకొంచెం ఆయిల్ వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయల్ని అలాగే కొంచెం పసుపుని వేసి ఇవి దోరగా కాదు ఎర్రగా వేగాలి. అప్పుడే టేస్ట్ బావుంటది. సో, ఇలా ఎర్రగా వేగిన దొండకాయల్ని కూడా చల్లారడానికి పక్కన పెట్టుకుందాం. సో, ముందు మనం ఫ్రై చేసుకున్న పప్పులు, కొద్దిగా ఉప్పు అండ్ చింతపండు నీళ్ళతో నానపెట్టుకున్న చింతపండు నీళ్ళతో సహా వేసుకొని మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి దొండకాయలు వేసి కొంచెం కచ్చా పచ్చాగా పట్టుకోవాలి. ఇంకా పోపు డబ్బా తీసేస్తే పోపులో ఏమేమి వేయాలో అన్నీ అందులోనే ఉంటాయి. ఇంకా పోపేసుకొని తినేయడమే. చాలా బావుంటుంది ఈ దొండకాయ చట్నీ. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయండి.